నమస్తే ఐ డ్రీమ్ ప్రేక్షకులకి స్వాగతం. ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో కొలువుదీరిన చార్ధామ్ యాత్రలో ఒక భాగమైన బద్రీనాథుని క్షేత్ర దర్శనాన్ని మనం ఈరోజు దర్శించుకోబోతున్నాము. అయితే ఇది ఉత్తర భారతదేశంలో కాదు, దక్షిణ భారతదేశంలో కొలువుదీరినటువంటి బద్రీనాథుని దర్శనానికి ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాము. అది కూడా హైదరాబాద్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరాఖండ్లో ఈ ఆలయాన్ని ఏ విధంగా అయితే నిర్మించారో అదే నమూనాతో కూడా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. బద్రీనాథ్ దేవాలయం అనగానే అందరికీ ఎక్కడో ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో వెలసిన విష్ణు క్షేత్రమే గుర్తుకొస్తుంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఆ తర్వాత మే నెల చివరి వారంలో దేవాలయాన్ని ప్రారంభించి 6 నెలల పాటు భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచే ఉంచుతారు. మిగిలిన 6 నెలలు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయం మంచు పర్వతాలలో వెలిసి ఉండటం వలన శీతాకాలం ప్రారంభం అవగానే విపరీతమైన మంచు కురుస్తుంది. ఆ సమయంలో రాకపోకలు ఎంతో కష్టంతో కూడుకుని ఉంటాయి. అయితే దర్శన సమయాలలో కూడా ఆ బద్రీనాథుని దర్శించుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. ముసలివారు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు వెళ్లి రావడం అనేది అసాధ్యం. కానీ ఇప్పుడు ఇది అందరికీ సాధ్యమే అని చెప్పొచ్చు. ఎలా అంటారా? మన దక్షిణ భారతదేశంలో, అది కూడా హైదరాబాద్కి కూతవేటు దూరంలో ప్రతి ఒక్కరూ దర్శించుకునేలా ఆ బద్రీనాథుని క్షేత్రం వెలిసి ఉంది. ఉత్తరాఖండ్లో ఏ విధంగా ఆలయ నిర్మాణం మనకు కనిపిస్తుందో అదే విధముగా ఇక్కడ కూడా చూడగానే కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అక్కడి గర్భగుడి నుండి అఖండ జ్యోతిని వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో భక్తి శ్రద్ధలతో 5 రోజులలో ఇక్కడకు తరలించారు. గాయత్రి హోమంతో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠన చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. 2018 నుంచి ఈ ఆలయ నిర్మాణం చేపట్టగా 2024 నాటికి భక్తులకు ఈ స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఇక గర్భగుడి విషయానికి వస్తే ఇక్కడ బద్రీనాథుని పరివారం మొత్తం కొలువై ఉండటం చూడొచ్చు. గణపతి, కుబేరుడు, ఉద్ధవుడు, బద్రీనాథుడు, లక్ష్మీదేవి, నరుడు, నారాయణుడు, నారదుడు, ఉత్సవ విగ్రహాలు, ఇలా పరివారం మొత్తం కొలువై ఉంది. అలాగే ఆలయం వెలుపలకు రాగానే క్షేత్ర పాలకుడు ఆనంద భైరవనాథ్ దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత లక్ష్మీదేవిని దర్శించుకోవచ్చు. మన దక్షిణ భారతంలో ఆంజనేయ స్వామి అని ఎలా పిలిచి కొలుస్తామో అలాగే ఉత్తరాన ఆంజనేయ స్వామిని బాలాజీ అని పిలుచుకుంటారు. ఇక్కడ ఆ విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఇక కిందికి రాగానే కేదారేశ్వర స్వామి, గణపతులను దర్శించుకోవచ్చు. గుడి లోపల, వెలుపల గోపురాలు, గోడలు, విగ్రహాలే కాదు, ఇక్కడ పూజ, నైవేద్య కార్యక్రమాలు కూడా అక్కడ బద్రీనాథుని క్షేత్రంలో ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ నిర్వహించడం విశేషం. అసలు బద్రీనాథుని క్షేత్ర విశేషం గురించి తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. 6వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు అలకనందలో స్నానం ఆచరించడానికి వెళ్ళగా అక్కడ సాల గ్రామంలో విష్ణు రూపం సాక్షాత్కరించిందట. ఆ సాల గ్రామాన్ని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసేవారట. అయితే అక్కడికి వెళ్లడం అందరికీ సాధ్యం కాదు అని అప్పటి రాజు ఆ సాల గ్రామంని అందరూ దర్శించుకునే విధంగా ఒక గుడిని కూడా నిర్మించారట. అదే బద్రీనాథ్ క్షేత్రం. అలాంటి ఒక పుణ్యక్షేత్రమే ఇప్పుడు మేడ్చల్ బండ మైలారంలో వెలిసి ఉంది. ఇక్కడకు వచ్చిన భక్తులు సైతం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంత దూరం వెళ్లి దర్శించుకోలేని వారికి ఇదొక వరంగా భావిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ మెంబర్స్ మరో శుభవార్తను కూడా ఐ డ్రీమ్ తో పంచుకున్నారు. బద్రీనాథుని క్షేత్రం తరహాలోనే కేదార్నాథ్ క్షేత్రాన్ని కూడా త్వరలో ఇక్కడ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇదే కనుక జరిగితే చార్ధామ్ యాత్రలో 2 కీలక ఆలయాలను ఇక్కడే హైదరాబాద్ లో దర్శించుకోవచ్చన్నమాట. అయితే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, అక్కడ ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆ దర్శనం ఎలా చేసుకోవాలి, వీటన్నింటి గురించి కూడా మీకు తెలియజేస్తూ మేము కూడా తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మాతో పాటు మిమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్లే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాము. రండి వెళ్దాం. మనం
పంజాగుట్ట నుంచి స్టార్ట్ అయ్యామండి. పంజాగుట్ట నుంచి బేగంపేట ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చాము. అక్కడ ప్యారడైజ్ మెట్రో దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఇది మేడ్చల్ జిల్లాలోని బండమైలారం గ్రామంలో ఈ బద్రీనాథ్ ఆలయాన్ని కొలువుదీర్చారు. మరి ఇప్పుడు అక్కడికి మనం వెళ్తూ ఉన్నాం. ఇక్కడికి చేరుకోవడానికి మనకు ఒక గంట సమయం పడుతుంది. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే వచ్చాము. ఇంకొక 45 మినిట్స్ లో మనము ఆ ఆలయాన్ని చేరుకుంటాము. మేడ్చల్ బండ బయలారంలోని బద్రీనాథుని క్షేత్రానికి మనం వచ్చేసాము. ఇక్కడ మన ఎదురుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆలయమే ఆ బద్రీనాథుని యొక్క ఆలయం. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో వెలిసినటువంటి ఆ బద్రీనాథుని ప్రతి ఒక్కరూ దర్శించుకోవడం అన్నది అసాధ్యం. ముఖ్యంగా పెద్దవాళ్ళు పిల్లలు అక్కడికి వెళ్ళడం అన్నది ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి ప్రయాస. కానీ ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. అయితే మనం చూడొచ్చు ఈ ఆలయ నమూనా కూడా మనం కేదార్నాథ్, యమునోత్రి, బద్రీనాథ్, గంగోత్రి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి భావన కలుగుతుందో, అక్కడ బద్రీనాథ్ ఆలయాన్ని చూసినప్పుడు ఆ నమూనాలు మనకి ఎలా కనిపిస్తాయో ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా అదే విధంగా నిర్మించారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మరి ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, లోపల విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫైనలీ మనం ఆలయం దగ్గరకు చేరుకున్నామండి. మరి కొద్దిసేపట్లో మనము స్వామివారిని దర్శించుకోబోతున్నాం. స్వామివారి దర్శనానికి వచ్చామండి. ఇక్కడ మనం చూడొచ్చు సాక్షాత్తు ఆ బద్రీనాథుని క్షేత్రంలో ఎలాంటి దేవతా విగ్రహాలు ఉంటాయో ఇక్కడ కూడా అలానే వీటిని ఇక్కడ స్థిరింపచేశారు. అయితే అక్కడ విగ్రహం కొద్దిగా చిన్నగా ఉంటుంది, ఇక్కడ ఒక పెద్ద సైజులో విగ్రహాన్ని పెట్టారు. అయితే ఈ దేవతల యొక్క నామం ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. వారందరి కోసం కూడా ఇక్కడ రాసి పెట్టారు ఏ దేవుడు ఇక్కడ ఉన్నారు అనేసి. ఇటువైపుగా వచ్చేసరికి ఉద్ధవుడు, గణపతి, కుబేరుడు, గరుడజీ దేవతా విగ్రహాలు ఉన్నాయి. అలాగే అటువైపు చూసుకున్నట్లయితే మనకు లక్ష్మీమాత, నరుడు, నారాయణుడు, నారదముని ఇలా అందరూ దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ పూజారులు కూడా ఉన్నారు అందుబాటులో. వారిని అడుగుదాము అక్కడ ఆలయానికి ఇక్కడ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఈ ఆలయాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించవలసి వచ్చింది అన్నది కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జయ బద్రీ విశాల్ సవి భక్తులకు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కేదార్నాథ్లో, బద్రీనాథ్లో, యమునోత్రి, గంగోత్రి ఇట్లా 4 చార్ధామ్ యాత్రల్లో కేవలం బద్రీనాథుని యొక్క ఆలయాన్ని మాత్రమే ఇక్కడ నిర్మించారు. ఎందుకని? हाँ, देखिए उत्तराखंड में वैसे तो चार धाम है, केदारनाथ है, बद्रीनाथ है, गंगोत्री, यमुनोत्री है। उसमें से बद्रीनाथ विशेष है क्योंकि भारतवर्ष के 4 धामों में बद्रीनाथ का स्थान सर्वोपरि है और बद्रीनाथ सभी धामों से में सबसे ऊपर है। तो बद्रीनाथ सबसे प्रसिद्ध है, इसलिए यहाँ पे हमने बद्रीनाथ जी की स्थापना की है। అయితే ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? हाँ, पूजा यहाँ पे बद्रीनाथ भगवान की विष्णु से संबंधित, विष्णु की जिस विधि से जो भी पूजन होता है उसी विधि से यहाँ पे पूजन किया जाता है। और जो आरती आदि वहाँ पे बद्रीनाथ धाम में होती है वही सेम आरती, पूजा अर्चना सेम उसी तरीके से होता है। भगवान को भोग प्रसाद आदि भी उसी तरीके से ही यहाँ पे लगाया जाता है। మీరంతా ఉత్తరాఖండ్ నుంచినే వచ్చారా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ? हाँ, उत्तराखंड से ही आए हम भी। बद्रीनाथ से तो नहीं आए, थोड़ा नीचे से ऋषिकेश एक जगह है जहाँ से 4 धाम के लिए यात्रा की शुरुआत होती है, वहीं से हम आए। అయితే ఇక్కడ చాలా దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా, మరి ఈ విగ్రహాల గురించి చెప్తారా? हाँ, विग्रह हैं। सबसे पहले आपको दर्शन हो रहे हैं गणेश जी, कुबेर जी, पीछे उद्धव जी हैं, भगवान श्री कृष्ण के मित्र हैं, और बीच में बद्रीनाथ जी हैं। फिर लक्ष्मी माता है, किनारे पे नर और नारायण, ये नारद मुनि है, उत्सव मूर्ति है, गरुड़ जी है। ये अखंड ज्योति विशेष है, इसको हम बद्रीनाथ धाम से लेकर के आए थे। प्रतिष्ठा होने से 20 दिन पहले ही हम यहाँ पे ज्योति को लेकर के आए थे। ये अखंड है। ओके, अखंड ज्योति। हाँ, ये अखंड ज्योति ये विशेष है और भक्त जो है इसके दर्शन के लिए बहुत लालायित रहते हैं, अखंड ज्योति के दर्शन के लिए। అయితే ఇక్కడ రోజు ఎంతమంది వస్తూ ఉంటారు? डेली संडे कोई भी छुट्टी का दिन होता है, अवकाश का दिन जो है, तो उस दिन अधिक से अधिक लोग आते हैं। 4 से 5,000 10,000 यहाँ तक लोग आते हैं। बाकी हर दिनों में 2,500 या 3,000 2,000 के करीब लोग आ रहे हैं। स्टार्टिंग में बहुत लोग आए।
సో వీళ్ళు చెప్తున్నారు వీకెండ్స్లో మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటారు, మిగిలిన రోజుల్లో వచ్చేసి కొద్దిగా తక్కువ జనాభా ఉంటుంది. ఏంటి అని అంటే ఇంకా ఇక్కడ అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే కొంతమందికి తెలుస్తూ వస్తున్నాయి ఇక్కడ ఒక ఆలయం ఉంది, అది కూడా బద్రీనాథుడి తరహాలో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇలా మన ద్వారా వారికందరికీ తెలిసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శించుకొని వారు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు అనేసి మనం కూడా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మెయిన్ దేవతా విగ్రహాలను చూసాం కదా, మరి ఈ చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఈ చుట్టూ కూడా మిగతా ఏ దేవతలు ఉన్నారు అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. మొత్తం అంతా కొలువై ఉన్నారు. అలాగే విష్ణువు అనగానే మనకు ద్వారపాలకులు కూడా జయుడు విజయుడు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే ఎక్కడైనా ఒక విగ్రహం లేదా స్వామి అమ్మవార్లు మాత్రమే ఉంటారు, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం విష్ణు పరివారం మొత్తం ఇక్కడ కొలువై ఉన్నారు. సో ఈ పరివారాన్ని బద్రీష్ పంచాయత్ అనేసి అంటారంట, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మన సైడ్ అయితే మొత్తం అంతా ఒక విధమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. నార్త్ సైడ్ పూజా కార్యక్రమాలకి సౌత్ సైడ్ పూజా కార్యక్రమాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ పూజా విధానాలు కూడా ఉత్తరాఖండ్లోని బద్రీనాథుని క్షేత్రంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా అదే నైవేద్యాలతో ఇక్కడ స్వామివారిని పూజించడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. లోపల స్వామివారిని దర్శించుకొని రాగానే బయటకు రాగానే మనకి ఇక్కడ ఇంకొక విగ్రహం కనిపిస్తుంది, ఆనంద భైరవనాథ్ ఈ విగ్రహం యొక్క పేరు. అయితే ఈయన క్షేత్ర పాలకుడుగా చెప్తూ ఉంటారు. ప్రతి క్షేత్రానికి ఒక పాలకుడు ఉంటారు, ఆ క్షేత్రంని రక్షిస్తూ ఉంటారు అనేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ ఈ బద్రీనాథుని యొక్క క్షేత్ర పాలకుడే ఈ ఆనంద భైరవనాథుడు. అయితే మనం బద్రీనాథ్ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు ఈ బద్రీనాథ్ ఆలయం ఎక్కడ పుట్టింది, దీన్ని ఎవరు నిర్మించారు అనేసి కూడా ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎక్కడో హిమాలయాల్లో ఉన్నటువంటి పర్వతాలలో ఆ బద్రీనాథుడిని అక్కడ అంత ప్రతిష్ఠ చేసింది ఎవరు అని అంటే ఆది శంకరాచార్యుల వారు అని అంటూ ఉంటారు. ఎందుకనంటే ఆయన అలకనందలో స్నానం చేస్తున్నప్పుడు అక్కడ సాల గ్రామంలో ఒక విష్ణువు రూపం కనపడడం జరిగింది. అయితే ఆయన విష్ణువు రూపాన్ని ఆయన చూసి తరించుకొని ఆయన ఒక చిన్న విగ్రహంగా చేసుకొని అక్కడ ఒక చిన్న గుడి కట్టి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ పూజలు చేసిన తర్వాత ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో ఉంది, సామాన్యులు ఎవరు కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఉంది. అయితే అక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్ళలేరు కాబట్టి అప్పటి రాజు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి అక్కడ ఒక బద్రీనాథ క్షేత్రాన్ని అక్కడ నిర్మించారు. దాని తర్వాత రెండో బద్రీనాథ క్షేత్రం అన్నది మనం ఇక్కడ హైదరాబాద్లో సౌత్ సైడ్ మనం ఇప్పుడే ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు మనం క్షేత్ర పాలకుని దర్శించుకొని కొద్దిగా ముందుకు రాగానే మనకి ఇక్కడ లక్ష్మీదేవి కనిపిస్తూ ఉన్నారు. స్వామి అమ్మవార్లు అన్నది ప్రతి ఒక్క చోట కూడా పక్క పక్కనే ఉంటారు, కానీ ఇక్కడ చూస్తే మనం లోపల ఉన్నారు మొత్తం బద్రీనాథ్ పరివారం మొత్తం. ఇక్కడ మనకు బయట రాగానే ఇక్కడ కూడా మరో లక్ష్మీమాత విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆలయం పరిసరాలు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది, ఎక్కడా కూడా పొల్యూషన్ లేకుండా ఇప్పుడిప్పుడే నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ ఆలయ నిర్మాణం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇదంతా గ్రానైట్ స్టోన్ అనమాట. మనము అక్కడున్న ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ క్షేత్రాన్ని కనుక చూస్తే అక్కడ కూడా మనకు ఇలాంటి గ్రానైట్ తోటే నిర్మించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ కట్టడానికి సంబంధించి మనము కలర్స్ చూసుకోవాలి. అక్కడ బద్రీనాథ్ క్షేత్రంని చూడంగానే మనకు ఇవే కలర్స్లో ఇవే ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గోపురం కూడా మనకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఎందుకంటే మన గోపురాలన్నీ కూడా కింద నుంచి కూడా వెడల్పు నుంచి వెళ్తూ ఒక కొనకు వెళ్ళేసరికి ఎండ్ అవుతూ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒక పిరమిడ్ షేప్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరాఖండ్ సైడ్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఇదే విధంగా నిర్మిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన సౌత్కి వచ్చేసరికి ఈ ఆలయ నిర్మాణం
నిర్మాణంలో ఏమైనా చేంజెస్ ఉంటాయేమో అనేసి అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఏ మాత్రం చేంజెస్ లేకున్నా అదే పిరమిడ్ షేప్‌లోనే అదే గ్రెనైట్ తోటే అదే లుక్ వచ్చేలాగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడము అన్నది ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం బయట రాగానే బద్రీనాథ్ ఆలయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రీ ఒకవైపు నుంచి, ఎగ్జిట్ ఒకవైపు నుంచి ఆ ముందర ఉన్నటువంటి లుక్ కూడా మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. మనం ఇప్పుడు గుడి చుట్టూ కూడా మనం చూస్తూ వచ్చాము. ఇక్కడ ప్రతి ప్రధాన గర్భగుడి కాడ నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వైపు కూడా ఇదే పిరమిడ్‌లో కనిపించే విధంగా మనకి గోపురాలు అనేటివైతే కనిపిస్తూ ఉన్నాయి. మనం అటువైపు చూసుకోవచ్చు. అటువైపు కూడా ఒక చిన్న గుడి కావచ్చు, పెద్ద గుడి కావచ్చు. ప్రతి గుడికి కూడా గోపురం అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఆ గోపురాన్ని కూడా వీళ్ళు పిరమిడ్ షేప్‌లోనే నిర్మించారు. కలర్స్ కూడా మనము చూసుకున్నట్లయితే అక్కడ ఎలాంటి కలర్స్ ఉంటాయి, చూడగానే బద్రీనాథుని యొక్క క్షేత్రం అనిపించేలా ఎలా అయితే కనిపిస్తుందో మనకి ఇక్కడ కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే నిత్య కైంకర్యాలు అని అంటూ ఉంటారు కదా, మనం ఇటువైపు వచ్చేసరికి నిత్య కైంకర్యాలు, నిత్య పూజలు అంటూ ఉంటాము. అదేవిధంగా ఉత్తరాఖండ్ సైడ్ కూడా ఆ పూజా కార్యక్రమాలు యథావిధిగా ఉంటాయి. అయితే అక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో, ఎలాంటి నైవేద్యాలు పెడతారో ఇక్కడ కూడా అదే విధంగా పూజా కార్యక్రమాలు అనేటివి ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. నిత్య సేవ, విశేష పూజ, వాహన పూజ, ఈ 3 రకాల పూజలు. అలాగే ఈ పూజలకు సంబంధించి ప్రైస్ ఎంత ఏంటి అన్నది కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాలాసార్ బాలాజీ అయితే మన సైడ్ వచ్చేసరికి ఎక్కడ చూసినా ఒక చిన్న ఊరిలో కూడా మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఈ సాలాసార్ బాలాజీ అంటే కూడా ఉత్తరాఖండ్ సైడ్ బాలాజీ అంటే ఆంజనేయ స్వామి. ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని అనుకుంటాము, అక్కడ వాళ్ళు బాలాజీ అని పిలుచుకుంటారు. మన సైడ్ బాలాజీని అంటే వెంకటేశ్వర స్వామిగా మనం పూజిస్తూ ఉంటాము. కానీ అక్కడ వచ్చేసి బాలాజీ అంటే ఆంజనేయ స్వామిగా వారు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జై బాలాజీ అంటూ ఉంటారు. అంటే అక్కడ జై బాలాజీ అంటే మనం ఇక్కడ జై ఆంజనేయ స్వామి అన్నట్టుగా దాన్ని గుర్తించాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి అనేసి కూడా ఇక్కడ రాశారు. డోనర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు డొనేట్ చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సదుపాయాలు ఏమేమి ఉన్నాయి అనేసి కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా కూడా పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా ఆలయంకి మనం వచ్చినప్పటి నుంచి వెళ్ళే అంతవరకు కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు ఉత్తరాఖండ్లోని బద్రీనాథుని క్షేత్రంలో ఏ విధమైనటువంటి అనుభూతి కలుగుతుందో ఆ విధమైన అనుభూతి ఇక్కడ కలిగేలా కూడా వీళ్ళు ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా నిర్మించారు. ఇప్పుడు మనం మొత్తానికైతే ఈ బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నాము. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చూసాము. ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు జరుగుతాయనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఆలయం నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటి, ఈ ఆలయం నిర్మించడానికి ఎంత సమయం పట్టింది, ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ప్రెసిడెంట్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? విక్రమ్ సింగ్. విక్రమ్ సింగ్ గారు, ఇప్పుడు బద్రీనాథ్ అన్నది ఎక్కడో హిమాలయాల్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం, చార్ధామ్ యాత్రలో అది కూడా ఒకటి. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవడం అన్నది సాధ్యం కాదు. అలాంటిది మీరు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? నమస్కారం అండి. యాక్చువల్లీ మేము ఇక్కడ ఉత్తరాఖండ్ నివాసులు 30,000 ఫ్యామిలీస్ ఉన్నాం ఇక్కడ. 30,000 ఫ్యామిలీస్, థర్డ్ జనరేషన్ ఇప్పుడు మాది ఇక్కడ. మేము అనుకున్నా అంటే రాజస్థాన్లో ఇలా లక్ష్మీనారాయణ టెంపుల్ అందరికి ఒక గుర్తింపు ఉంది. అయితే అలాగే ఒక గుర్తింపు ఇక్కడ మాది దిద్దామని ఆ ఆలోచనతో మేము బద్రీనాథ్ గుడి, బద్రీనాథ్ మా ఉత్తరాఖండ్కి అందరికీ ఇష్టదేవుడు. అయితే ఆ బద్రీనాథ్ గుడిని ఇక్కడ తీసుకొద్దామని ఆ ఆలోచనతో బద్రీనాథ్ గుడి కట్టామండి ఇక్కడ. మాకు గుర్తింపు కూడా వస్తుంది. మళ్ళీ ఇది బద్రీనాథ్ దేవుడు అంటే ప్రముఖ అంటే వైకుంఠం ఇది మెయిన్. మళ్ళా అది సతయుగ దేవుడు. 4 ధామాల్లో ప్రముఖ ధామం బద్రీనాథ్ ధామం. తర్వాత మనకు దక్షిణంలో రామేశ్వరం రెండో ధామం ఇది, మూడో ధామము ద్వారకా పశ్చిమంలో, ఉత్తరంలో జగన్నాథ్. ఈ 4 ధామంలో ప్రముఖ ధామం బద్రీనాథ్ ధామం. అంటే మనకి ఇక్కడ బద్రీనాథ్కి వచ్చిన వాళ్ళు, దర్శనం చేసిన వాళ్ళు అంటే వాళ్ళకు ఒక పుణ్యం అంటే మళ్ళీ వేరే జన్మ రాకుండా వైకుంఠంకే వెళ్ళిపోతారని అట్లా అనుకుంటారు వాళ్ళందరూ. ఇక్కడ మనము పెద్ద కర్మ ఉంటే పెద్దోళ్ళది అవి కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇది మాకు ఒక గుర్తింపు రావాలని గుడిని ఇక్కడ తీసుకొచ్చామండి.
అయితే ఏదైనా ఒక ఆలయాన్ని నిర్మించాలి అనంటే, అందులో విగ్రహం కాడ నుంచి ప్రతి ఒక్కటి చాలా ఆలోచించి ప్రతిష్టాపన చేయడము అన్నది ఒక గొప్ప కార్యం. అవును. సో, మీరు అక్కడి నుంచి కూడా ఒక అఖండ జ్యోతిని తీసుకొనొచ్చారు ఇక్కడికి. అది తీసుకురావడానికి 5 రోజుల సమయం పట్టింది అవును. అనేసి అవును. విన్నాము. అయితే అక్కడి నుంచి ఆ అఖండ జ్యోతిని తీసుకొనొచ్చేటప్పుడు మీకెలా అనిపించింది? మాకైతే చాలా అంటే చాలా మంచి అనుభవం అది. ఇక్కడ బై రోడ్ వెళ్ళాము మేము. అక్కడ బద్రీనాథ్ చేరేటప్పటికి అప్పుడు -2 డిగ్రీస్ ఉండే అక్కడ. హ్మ్. 24 మేము 2 రోజులు ఉన్నాము. 2 డేస్ కంప్లీట్ వర్షం పడ్డది అక్కడ. అయినా కానీ మాకు అంతా అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా మేము సేఫ్గా అది జ్యోతిని తీసుకురాగలిగామండి. అంటే మామూలుగా ఒక దీపం వెలిగేటప్పుడు ఒక చిన్న గాలి వచ్చినా, ఆ, లేకపోతే అటు ఇటు ఊగినా కూడా ఆ, దీపం అన్నది కొండెక్కుతుంది అవును, అనేసి అవును, అంటూ కరెక్ట్, ఉంటారు. కరెక్ట్. అక్కడి నుంచి ఒక దీపాన్ని తీసుకురావడం అంటే మీరు ఎంత జాగ్రత్తలు తీసుకొని ఉంటారండి? అంటే చాలా స్లో వచ్చేటప్పుడైతే మేము చాలా జాగ్రత్తగా వచ్చాము, సేఫ్గా వచ్చాము. ఒక్క దీపం తీసుకొస్తే ఏదైనా ఆరితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మేము 4 దీపాలు వెలిగించాము. హ్మ్. ఒకటి పోయినా కానీ ఒకటి ఉంటుంది. కానీ దేవుని దయతోనే ఆ 4 దీపాలు ఇక్కడ వరకు వచ్చేసాయి, హ్మ్. ఆరకుండా వచ్చేసాయి. హ్మ్. అది దేవుని యొక్క మహిమ అనుకోండి చెప్పవచ్చు మనం. హ్మ్. పెద్ద 2 జ్యోతులు, 2 చిన్న జ్యోతులు పెట్టి 4 జ్యోతులు తెచ్చాము. 4 ఒక్కటి కూడా ఆరలేదు. హ్మ్. కంప్లీట్ ఇక్కడ 4 జ్యోతులు వెలుకుంటే వచ్చేసాయి. అయితే మేము ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని చూసాము. ఇక్కడ హ్మ్. ఈ ఆలయాన్ని చూసాము. సేమ్ 2 ఒకే విధంగా అనిపిస్తున్నాయి. ఆ, గోపురాల కాడ నుంచి కూడా అవును. ఈ ఆలయానికి వేసిన ఆ కలర్స్ కానీ, ఈ ఆర్కిటెక్చర్ కానీ అంతా కూడా సేమ్ మనకు ఆ బద్రీనాథ్ ఆలయాన్ని చూసినటువంటి అనుభూతే కలుగుతూ ఉంది. సో, ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలి అన్న థాట్ వచ్చినప్పుడు మీరు ఇలానే నిర్మించాలి అనిపించిందా ఆ, మీకు? అవునండి. యాక్చువల్లీ ఏంటంటే మనకు ప్రతి చోట ప్రతి స్టేట్లో గణేష్ గుడి, సాయిబాబా అయినా కానీ, బాలాజీ ఇవన్నీ చాలా ఉన్నాయి. హ్మ్. కానీ ప్రపంచంలో ఫస్ట్ గుడి బద్రీనాథ్ గుడి శంకరాచార్యులు కట్టింది. అది దాని ఎలివేషన్ అయినా కానీ ఏదైనా దాన్ని ఒక సపరేట్ ఉంది. అది ఐడెంటిటీయే సపరేట్. హ్మ్. అయితే అలాగే ఆ ఐడెంటిటీ మనం ఇక్కడ తీసుకురావాలని, సేమ్ అలాగే ఉండాలని ఒక దాన్ని బద్రీనాథ్ గుడిని అలా కాకుండా వేరే రూపం కడితే వేస్ట్ అవుతుంది. హ్మ్. అయితే ఆ ఆలోచనతోనే మేము ఈ గుడిని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తీసుకొచ్చాము. మొత్తం ఎంత విస్తీర్ణంలో ఈ గుడిని కట్టారు? అంటే ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ గుడి కట్టడానికి? మేము ఎంతమంది ఈ గుడి నిర్మాణంలో 2018లో స్టార్ట్ చేశాము మేము. ఓకే. 2018 మార్చ్లో స్టార్ట్ చేసాము. మధ్యలో ఒక 2 ఇయర్స్ కరోనాకి వెళ్ళిపోయింది. హ్మ్. 4 ఇయర్స్ 6 ఇయర్స్ 2 ఇయర్స్ కరోనా తీస్తే 4 ఇయర్స్లో 4 కంప్లీట్ ఇయర్స్. 4 ఇయర్స్లో కంప్లీట్ అయింది మా గుడి. హ్మ్. అప్పుడు ఇక్కడ అంతా అడవే అది. హ్మ్. గుడి స్టార్ట్ అయ్యే వరకు అంతా రోడ్స్ అన్నీ వచ్చేసాయి. హ్మ్. దేవుని దయ అనేది అన్నీ కంప్లీట్ స్వతహా వచ్చేసినాయి అవన్నీ ఇక్కడ. ఎంతమంది కట్టారండి మొత్తం? ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇక్కడ చెప్పాను కదా, ఒక 30,000 ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ మేము. హ్మ్. వాళ్ళకు కంట్రిబ్యూషన్ ఉంది, మళ్ళీ ఫ్రెండ్ సర్కిల్ కంట్రిబ్యూషన్. సంస్థలో ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నాం మేము. హ్మ్. దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారు, మా కమ్యూనిటీలో పెద్దోళ్ళు ఉన్నారు, హ్మ్. బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరం కట్టి ఒక సంస్థను నిర్వహించి అందరిని ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఇది కట్టాలి. అంటే ఎంత ఖర్చు అయింటుంది మీకు మొత్తం ఒక అందాజు తోటి? ఇప్పుడు ఇంకా టోటల్ అయితే చేయలేదు, ఇంకా నిర్మాణం నడుస్తూనే ఉంది. హ్మ్. ఇంకా టోటల్ అయితే చేయలేము, హ్మ్. నడుస్తూనే ఉంది. సో, ఇప్పటి వరకు అయితే లెక్కలు ఇంకా ఆ, చూసుకోలేదు. పూర్తి కాలేదు. ఇంకా పక్కన కాంప్లెక్స్ కడుతున్నాము. హ్మ్. పక్కన కాంప్లెక్స్లో మాకు అడ్మిన్ ఆఫీస్ ఉంది, స్టోర్ ఉంది, దేవుని కిచెన్ ఉంది, హ్మ్. రసోయి, మళ్ళీ ఆచార్యుల కోసం రూమ్ ఉంది, స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఒక 2-3 మంత్స్ కంప్లీట్ అయితే తర్వాత ఫ్లోరింగ్ వర్క్ ఉంది. ఇది కాగానే మాకు ఒక టోటల్కి వచ్చేస్తాం మేము ఎంత ఖర్చు అయినా. అయితే అండి ఏదైనా ఒక క్షేత్రం రాను రాను అది ఎంతో డెవలప్‌మెంట్ అవుతూ వస్తూ ఉంటుంది. అలాంటిది ఈ బద్రీనాథ్ క్షేత్రం అన్నది ఇంకా ఎక్కువ డెవలప్‌మెంట్ అన్నది చాలా త్వరగా జరిగిపోతుంది. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనీస సౌకర్యాలు లేకున్నా చాలామంది ఇబ్బంది పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఏమైనా ఇంకా పనులేమన్నా చేస్తూ ఉన్నారా? ఇప్పుడైతే అందరికీ మినిమం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. హ్మ్. పార్కింగ్ చాలా మంచి పార్కింగ్ ఉంది. ప్రైవేట్ కాకుండా కానీ మంచి పార్కింగ్ వాళ్ళకి. హ్మ్. కనీసం ఒక 500 కార్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేయొచ్చు, 2 వీలర్స్ చేసుకోవచ్చు. మెయిన్ పార్కింగే ఉంది. హ్మ్. చాలా దూరంకి వెళ్ళి వస్తారు అందరూ. పార్కింగ్ సౌకర్యాలు ఉన్నందుకు చాలా వాళ్ళకి కొంచెం ఈజీ ఉంటుంది. హ్మ్. తర్వాత ప్రసాదాలు ఇక్కడ దొరుకుతున్నాయి. మిగతా దర్శనాలు కూడా బాగా అవుతున్నాయి. కానీ ఫ్యూచర్లో ఏంటంటే
ఇది చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఫోన్ వస్తున్నాయి ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయా అని. అది ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒక 200 yards ప్లాట్ ఉంది మాకు వేరేది. నెక్స్ట్ ఇయర్ అయిన తర్వాత అక్కడ సత్రం కట్టాలని ఉంది మాకు. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ఇప్పుడు దొరకలేదు. మొత్తం ఓన్ అంతా 30 ఫ్యామిలీస్ సొసైటీ ఫ్రెండ్ సర్కిల్తో అందరం కలిసి కట్టాము. ఇది అనుకుంటున్నాము కొద్దిగా ల్యాండ్ కావాలి మాకు. కొద్దిగా ఆ ల్యాండ్ కోసం వెళ్ళాలి ఒకసారి గవర్నమెంట్ దగ్గర. ఎందుకంటే అయిపోయింది ప్రైవేట్ ల్యాండ్ ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంకా ఏర్పాట్లు ఇంకా చాలా ఉన్నాయి చేయవలసినవి. ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా సత్రం అనేది కూడా కట్టాలి ఇక్కడ అనేసి కూడా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మనం ఇప్పుడు కిందికి వెళ్దాం. కిందికి వెళ్తే ఇక్కడ మనం విష్ణువుని దర్శించుకున్నాం కదా, కింద కూడా ఒక శివుడి యొక్క దేవాలయం ఉంది అనేసి అంటున్నారు. చూద్దాం. ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అంటే సింహద్వారం అంటారు కదా, సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళాము. గర్భగుడిలో ఉన్నటువంటి ఆ బద్రీనాథుడిని దర్శించుకున్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుడు, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, అదేనండి ఉత్తరాఖండ్లో బాలాజీ అని పిలుస్తారా కదా, ఆ ఆలయాలు అన్నింటిని కూడా మనం దర్శించుకున్నాము. అయితే కిందికి రాగానే మనకి ఇక్కడ ఉత్సవమూర్తి కూడా ఉన్నారు అనేసి అంటారు. అంటే ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు, పూజా కార్యక్రమాలు బయట జరిగినప్పుడు గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే బయటకు తెలియరు కదా, ఇక్కడ మనకు కూడా ఇక్కడ అదే సాంప్రదాయం ఉంటుంది. ఉత్సవమూర్తి విగ్రహాలు అనేటివి మనకు సపరేట్గా ఉంటాయి. అలాంటి విగ్రహాలు కూడా కింద ఉన్నాయి. కిందికి రాగానే మనకి ఇక్కడ శివపార్వతులు, గణపతి, శివుడి యొక్క మరొక ఆలయాన్ని కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ కేదారేశ్వర మహాదేవ్ అనేసి అంటూ ఉంటారు. అంటే మనకు బద్రీనాథ్ క్షేత్రం ఉన్నటువంటి విధంగానే కేదార్నాథేశ్వర స్వామి, కేదార్నాథ్ అనేసి కూడా మనకు హిమాలయాల్లో మనం చూసాం, విన్నాం. అయితే అలాంటి విగ్రహాన్ని ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఆ కేదార్నాథ్ను కూడా ఇక్కడ నిర్మించాలి అనే ఆలోచనలో కూడా వీరు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి కానీ ఇప్పుడు ఇక్కడ శివ పార్వతుల విగ్రహాన్ని కూడా వీళ్ళు ఇక్కడ నిర్మించారు. పూజా కార్యక్రమాలు కూడా అక్కడ జరిగిన విధంగానే ఇక్కడ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్ సింగ్ గారు, మనం పైన బద్రీనాథుని దర్శనం అయితే చేసుకున్నాము. మనకు ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్ ఎలాగో ఇక్కడ కూడా మీరు అలాగే ఇంకొక కేదార్నాథ్ని కూడా నిర్మిస్తారు అనేసి విన్నాం కదా. అవునండి, కేదార్నాథ్ కూడా కడదామనే ఆలోచన ఉంది. ప్యాట్రన్స్లో పెద్ద ప్యాట్రన్స్ ఉన్నారు, రాజీవ్ బేంజ్వాల్ గారు, అనిల్ చంద్ర పునేఠా గారు, ISIPSRలు. అయితే వాళ్ళది ఈ దీంట్లో గుడిలో కూడా వాళ్ళది ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంది గుడిలో. అలాగే వాళ్ళ ఆలోచన కూడా ఉంది కేదార్నాథ్ గుడి కడదామని. నెక్స్ట్ కొంచెం జాగా కోసం చూస్తున్నాం మేము. జాగా దొరికిన తర్వాత స్టార్ట్ చేస్తాము. త్వరలో మేము భక్తులు కూడా తెలియజేస్తాము, దాని గురించి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తాము. అంటే ఇక్కడ బద్రీనాథ్ పక్కనేనా, లేకపోతే ఇంకా వేరే కొద్ది దూరంగా ఏమైనా కట్టాలి? ఈ పరిసరాల్లో దగ్గరనే సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో అదే నమూనాతో యాజ్ ఇట్ ఈస్, అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మనకు 2 దర్శనాలు అయిపోతాయి, బద్రీనాథ్జీ, కేదార్నాథ్జీ, ఇద్దరిది దర్శనాలు మనకు దొరుకుతాయి ఇక్కడ. మరి యమునోత్రి, గంగోత్రి కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత చూస్తామంటే కేదార్నాథ్ అయితే ఉంది ప్లాన్లో, కేదార్నాథ్ కడదామని ఉంది. అది ఇక దేవుని దయ, మా దేవుని దయ ప్లస్ కరోనా చూపెడితే స్టార్ట్ అయిపోతుంది త్వరలోనే. కేదార్నాథ్ని కూడా త్వరలో ఇక్కడ చూడబోతున్నాము. బద్రీనాథ్ దర్శనం అయితే అయిపోయింది. రైట్, ఇప్పుడు ఇక్కడ కొంతమంది డివోటీస్ ఉన్నారు, భక్తులు ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, ఏంటి ఇక్కడ వీళ్ళు వచ్చి దర్శనం చేసుకున్నారు కదా, వీళ్ళకి ఎలా అనిపించింది అని. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి గారు, ఎక్కడి నుండి వచ్చారు? మేము రాయకల్కి వెళ్ళి వచ్చామండి. ఎలా అనిపించిందండి? గుడి బాగానే ఉంది, కొంచెం రోడ్లు బాగలేవు కానీ అన్ని గుడి బాగానే ఉంది మేడం. గుడి బాగుందా? మీరు ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్ళారా? వెళ్ళామండి. వెళ్ళారా? అక్కడికి ఇక్కడికి గుడి సేమ్ ఉంది కానీ అక్కడంతా అట్రాక్షన్ ఉండదండి, అంతే. చూసి వచ్చాం, అక్కడికి పోయినాం మొన్న 2 years కింద. అక్కడ విగ్రహాలు కొద్దిగా చిన్నగా ఉంటాయి, ఇక్కడ కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి, అక్కడ కూడా దర్శనం చేస్తాం. అవును, పోంగవచ్చు. అవును. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? సూపర్. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు, ఇంకా కొద్దిగా వయసు మీద పడ్డ వాళ్ళు అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే కాస్త కష్టం కదా, వాళ్ళకందరికీ టెంపుల్ రావచ్చా? రావచ్చు మేడం. మీ పేరండి? భారతి. భారతి గారు, చిన్న పాపని తీసుకొని వచ్చేసారా? ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము రాయకల్, జైత్యాల డిస్ట్రిక్ట్. ఎలా అనిపించింది మీకు? బాగుంది టెంపుల్, కానీ కొంచెం ఫెసిలిటీస్ పెంచాలి, ఎందుకంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కష్టం కదా,
కొంచెం ఫెసిలిటీస్ అనేసి ఇంప్రూవ్ చేస్తే. మీరు వెళ్ళారా బద్రీనాథ్? లేదు నేను వెళ్ళలేదు. ఓకే. సో అందుకోసం ఇక్కడికి వచ్చి దర్శనం ఇక్కడ చేసుకున్నాను. చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా అనిపించింది సార్ ఇక్కడ గుళ్ళో దేవుని దర్శనం? మంచిగా ఉన్నది. మంచిగా ఉంది. మీరు వెళ్ళారా బద్రీనాథ్కి? వెళ్ళామండి, మా భార్యని అక్కడ దర్శనం చేసుకుని వచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఏమనిపించింది సార్ మీకు? ఎలాంటి అనుభూతి వచ్చింది ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత? మంచిగా ఉన్నది, బాగున్నది. కానీ కొద్దిగా సౌలతులు బాగా కావాలి. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎల్లంపేట పక్క విలేజ్ అమ్మ మాది. పక్క విలేజ్. ఎలా అనిపించింది సార్ ఇక్కడ దేవుని దర్శనం, బద్రీనాథ్ టెంపుల్ దర్శనం? బద్రీనాథ్ టెంపుల్ దర్శించుకోవడము, బద్రీనాథ్కు వెళ్ళడం కంటే ఇక్కడ అతి త్వరలో అతి దగ్గరలో ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. బద్రీనాథ్ నుంచి జ్యోతిని తీసుకొచ్చి ఇక్కడనే ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ ఎవరైనా కానీ అంత దూరం వెళ్ళలేని పరిస్థితులు ఉండరు. ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ అంత దూరం పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది దగ్గరలో మాకు ఉండడం వల్ల మేము మా యొక్క జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. త్వరలో ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ కూడా కడతాము అనేసి అంటూ అంతకంటే మా అదృష్టం ఇంకా బాగుండదు. ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్లు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అంత దూరం వెళ్ళి ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటాయి కదా. అందుకని ఈ దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తున్నారు. వెళ్ళలేని వాళ్ళు సిటీ మొత్తం హైదరాబాదు, సికింద్రాబాద్ నుంచి జంట నగరాలు కానీ చుట్టుపక్కల విలేజ్లు కానీ ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారమ్మా. మాకైతే చాలా సంతోషంగా ఉంది దేవుడి దర్శనం. ఎక్కడి నుండి వచ్చారు సార్? ఈ హైదరాబాద్ నుంచి ఉంటామా, మషీరాబాద్ నుంచి. ఎలా ఉంది సార్? మంచిగా అనిపించింది దర్శనము. అక్కడ ఓనర్లకి ఇక్కడ చూసుకున్నందుకు హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో జర కాలక్షేపంకి వచ్చినట్టు ఉంటుంది, చాలా బాగుంది. చెప్పరా, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? హైదరాబాద్ నుంచినేనా? ఎలా అనిపించింది ఇక్కడ బద్రీనాథ్ దర్శనం? మంచిగా అనిపిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళారా మీరు? వెళ్ళలేదా? ఇక్కడే. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఏమని మొక్కుకున్నావు దేవుణ్ణి? ఏముంటది, చదువు మంచి చదువుకో. నీ పేరేంటి? అనన్య. ఎలా అనిపించింది బద్రీనాథ్ దర్శనం? చాలా బాగుంది. అయితే ఇప్పుడు మీరు వినే ఉంటారు, బద్రీనాథ్ దర్శనం చేసుకోవాలంటే ఉత్తరాఖండ్కి వెళ్ళాలి, అది ఎక్కడో హిమాలయాల్లో ఉంది, మేమందరం వెళ్ళలేము అనేసి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చా? ఎలా ఉంది మీ అనుభూతి? ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. సేమ్ అక్కడి ఫీలింగే ఉంది ఇక్కడ కూడా. వెళ్ళారా మీరు అక్కడ? లేదు అంటే చెప్తే విన్నారు. అవును. సో అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ దర్శనం చేసుకున్నాం కాబట్టి బద్రీనాథుని చూసినట్టే. అంతే. ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు 12th కంప్లీటెడ్. ఓకే. సో మంచి మార్క్స్ రావాలి అనేసి మొక్కుకున్నావా? చెప్పండి సార్, ఎక్కడి నుండి వచ్చారు? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. ఎలా అనిపించింది బద్రీనాథుని దర్శనం? బాగుందండి. మేము అదే ఇది కొత్తగా కట్టారుగా చూద్దామని చెప్పేసి వచ్చాము. బాగా కట్టారు. పాత ప్లేస్కి అయితే వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మంచి కట్టి మంచి పని చేశారు. ఎందుకంటే అక్కడికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళలేరు కదా, అట్లా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అది ఖర్చుతో కూడుకున్నది, అలాగే మన శక్తి కూడా ఉండాలి దానికి, స్టామినా కూడా ఉండాలి. అవును. ఎక్కడో హిమాలయాల్లో ఉన్నటువంటి అన్ని బాడీస్ కూడా సపోర్ట్ చేయాలి చలికి. సో ఇది బాగానే ఉంది, దగ్గర కాబట్టి బాగానే కట్టారు. బాగుంది టెంపుల్ అయితే. ప్రతి ఒక్కరు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, మనం కూడా చూస్తున్నాము. అయితే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాదు, ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ బద్రీనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. చాలామంది ఏమంటున్నారంటే ఎక్కడో ఉత్తరాఖండ్లో హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ బద్రీనాథుని దర్శించుకోవడము అన్నది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. సో అందుకోసమనే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే అక్కడికి వెళ్ళినంత పుణ్యం కలుగుతుంది అనేసి వీరు భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఐ డ్రీమ్ ద్వారా మీతో పాటు మేము కూడా వచ్చి ఇక్కడ ఈ దర్శనాన్ని చేసుకున్నాం. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. నమస్తే.